గ్లూటారోజో సోప్ మీరు తీసుకోవాలనుకున్నట్టయితే కనుక, ఈ అద్భుతమైన సోప్‌ని మీరు కొనుక్కోవాలనుకున్నట్లయితే కనుక, prismasbeauty.com వెబ్‌సైట్ నుంచి, అలాగే స్క్రోల్ అవుతున్న నంబర్స్, వాట్సాప్ నంబర్స్ అండ్ కాంటాక్ట్ నంబర్స్ కాంటాక్ట్ చేసి ఈ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ప్రిస్మాస్ బ్యూటీ వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి. ఎస్, వీళ్ళ ప్రోడక్ట్స్కి మీరు చూపించిన ఆదరణ ఏదైతే ఉందో దాంతోపాటు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి మీకు. అంటే చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళందరి డౌట్స్ మేము తీసుకొని ఆ డౌట్స్ని నేను పట్టుకొని వచ్చేసిన. ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ గారు ముందున్న ఈజ్ అ సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్. సో ఆయనతో మాట్లాడదాం. ఆయనతోనే అన్ని క్లారిఫికేషన్ నేను ఇవాళ తీసుకోబోతున్నా. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతే చూస్తూ ఉండండి. సార్ నమస్తే. నమస్తే. సో సార్, యాక్చువల్గా మేము ఇంతకు ముందు కూడా మనం కలిసినప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాలనుకుంటున్నది ఈ గ్లూటారోసా సోప్ గురించి. ఓకే. ఈ సోప్ గురించి నిజంగా యాజ్ వి స్పోక్ బిఫోర్, ఒక పర్సన్ అన్నోయింగ్లీ నన్ను కలవడానికి వచ్చినప్పుడు, అంటే ఆ రోజు నేను ఇక్కడ ఉన్నా ఎందుకో, సో ఆయన వచ్చినప్పుడు ఈ సోపు వీలదే కదా అనేసి అప్పుడు ఈ గ్లూటారోజ్ గురించి చెప్పారు అనమాట. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు నేను వాడలేదు సార్. బట్ ఆయన చెప్పిన తర్వాత ఆయనకి ఎప్పటి నుంచో బర్త్ మార్క్ ఉండేనంట ఇక్కడ బ్లాక్గా. సో అది రెగ్యులర్గా వాడడం వల్ల 8 monthsలో తగ్గింది నాకు అని చెప్పి ఆయన చెప్తుంటే నేనే షాక్ అయినా. ఫస్ట్ బర్త్ మార్క్ అనేది పోదు బేసిక్గా, బట్ అది కూడా తగ్గింది. అదేంటో నల్లగా మచ్చ ఉండేది నాకు. బర్త్ మార్క్ ఆ రోజు నేను ఉన్నాను. చిన్న రఫ్ వైరల్ వాట్ స్కిన్ లాగా ఓకే రఫ్ గా ఉండింది. ఒక ఆస్ట్రాలజర్, ఫేమస్ ఆస్ట్రాలజర్ ఒక ఆయన వచ్చారు ఆ రోజు మాట్లాడుతూ. సో మన ఇద్దరిని కలిసారు ఆ రోజు. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఒక రఫ్ స్కిన్ లాగా, కొంచెం రఫ్ హెడ్ స్కిన్ లాగా ఉండింది ఆయనకి ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలుగా. సో ఇదే గ్లూటారోజో సోప్ వాడిన తర్వాత ఆయన రిజల్ట్ చెప్పి నన్ను కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడానికి, అని రాష్ట్రాలు దేశాలు కూడా తిరుగుతుంటారు. ఆయన వెరీ ఫేమస్ ఆస్ట్రాలజర్, మీడియాలో బాగా వస్తుంటారు. సో మెయిన్గా ఏంటంటే గ్లూటారోజో సోప్ అనేది రకరకాలుగా ఒక్కొక్క మనిషి మీద రకరకాల రిజల్ట్స్ ఇస్తుంటుంది. ఫస్ట్ ఏంటంటే న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, న్యాచురల్ షియా బటర్స్, ఆల్మండ్ ఆయిల్, అలా రకరకాల వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, అంటే గ్లూటాథయోన్తో పాటు రకరకాల యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ ఉన్న సోప్ ఇది. సో ఇది రకరకాల రిజల్ట్స్ అనమాట. ఒకళ్ళకేమో ఇందాక అనుకున్నట్టు స్కిన్ మీద అలా అంటున్నారు, ఒకరికేమో మంగు ట్రీట్మెంట్ చేయాలి, యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ ఇవ్వాలి, చాలా చోట్ల మంగు ట్రీట్మెంట్ లేదు అంటుంటే ఒక 4 days బ్యాక్ ఆవిడకి ఏదో ట్రీట్మెంట్ సజెస్ట్ చేసాం. అలాగే గ్లూటాథయోన్ సోప్ అండ్ పర్ల్స్ ఆఫ్ మాయిశ్చరైజర్ రెండే తీసుకెళ్ళారు. విదిన్ 2 weeks వచ్చి చూసి ఎలా తగ్గిపోయింది అని నాకే అనిపిస్తుంది. వాళ్ళు చాలా బాగా పనిచేసింది సార్. సార్ యాక్చువల్గా ఇంతకుముందు ఒక వీడియోలో మీరు ఒక 1 week ఈ సోప్ వాడి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పి మీరు అనడం జరిగింది. చాలా మంది దీన్ని పట్టుకొని మాకు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. సో దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి సార్, ఎందుకంటే 1 week వాడితే తెల్లగా అవ్వలేదు అని చెప్పి ప్రశ్నలు అడుగుతున్నారు మమ్మల్ని. 1 week అనేది మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే 1 week వాడడం వలన దానికి ఉండేటువంటి ఫీల్ ఎట్లా ఉంది, దాని మన స్కిన్కి ఎట్లా సెట్ అవుతుంది, దీనివల్ల మనకి ఎఫికసీ ఎట్లా ఉంది అనేది మనకు తెలుస్తుంది తప్ప, అది కొన్నాళ్ళ పాటు అట్లీస్ట్ 1 month అనో కొన్నాళ్ళ పాటు వాడేటప్పటికి రోజు రోజుకి మీకు దాని ఎఫికసీ అనేది బయటపడి అది మన స్కిన్ మీద బ్రైటన్ చేస్తుందా, స్కిన్ సాఫ్ట్గా కనపడుతుందా, స్కిన్లో ఒక బ్రైటర్ ఎలిమెంట్ వచ్చిందా అనేది తెలియడానికి కొంచెం టైం పడుతుంది. 1 week వాడగానే తెల్లగా అయిపోతాము లేదా ఇలా వచ్చేస్తుంది అనేది కాదు. 1 week వాడేమనుకోండి, వీల్ ఫస్ట్ అండర్స్టాండ్ మనకి ఈ ప్రోడక్ట్ బాగుంది, దీని ఫ్రాగ్రెన్స్ బాగుంది, ఈ స్నానం చేసిన తర్వాత స్మూత్ ఫీల్ ఉంది, అలా రకరకాలుగా మనకి ఆ ఫీల్ అనేది తెలియడానికి 1 week అనేది వీల్ అండర్స్టాండ్. అంటే బేసిక్ గా మనం రెగ్యులర్ గా ఎన్నో వాడుంటాం ఆల్రెడీ, దానికి దీనికి వేరియేషన్ అర్థమవుతుంది. యూ విల్ అండర్స్టాండ్ ద క్వాలిటీ ఆఫ్ ది సోప్ అనేది అర్థమవుతుంది. సో దాని తర్వాత మనిషికి ఎలా అయితే మెటబాలిక్ డిఫరెన్సెస్ ఉంటాయో అలాగా మీకు, నాకు, ఇతరులకి డెఫినెట్గా ఇదే సోప్ వాడినా కూడా డిఫరెంట్గా మనకి ఫీల్స్ ఉంటాయి. ఎందుకంటే స్కిన్ టైప్స్ ఆర్ డిఫరెంట్. మీ స్కిన్ టైప్లో మీకు వచ్చే మంచి ఫీల్ ఉండి స్కిన్లో గ్లో వస్తుంది, బాగుందని మీరు ఒక రకంగా చెప్తే నేను ఇంకొక రకంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో అలా మనకేంటంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క మేలు చేస్తుంటుంది. ఇప్పుడు కొంతమందికి ట్యాన్ రిమూవ్ అయిపోతుంటుంది, కొంతమంది కంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంటుంది, కొంతమంది స్కిన్లో సాఫ్ట్నెస్ పెరుగుతుంటుంది, కొంతమంది కొలాజిన్ ఇంప్రూవ్ అయ్యి సాఫ్టర్ అండ్ బ్రైటర్గా అవుతుంటుంది. సో దానికి కొంచెం టైం పడుతుంది.
ఓకే 1 వీక్లో అంటే ఏదో యాసిడ్స్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్ లాగా పటాపట్ మన ఏదో ఎఫెక్టివ్గా వచ్చేయాలంటే కనుక డెఫినెట్లీ ఆ ప్రోడక్ట్ హార్మ్ చేస్తుంది. మనకి ఇది హార్మ్ చేస్తుందా లేదా, మనకి ఎంత బాగా పనిచేస్తుంది అనేది తెలియడం కోసం 1 వీక్ మినిమం పడుతుంది. ఇప్పుడు మీరు వాడేవాళ్ళు, సోప్ వాడేవాళ్ళు, దాని దీనికి షిఫ్ట్ అయ్యాక మీకు ఈ ఫీల్ ఎట్లుందని తెలియగానే ఒక్క రోజులో మీకు తెలిసిపోదు. ఒక 4 days 5 days 1 వీక్కి దీనికి దానికి డిఫరెన్స్ ఉంది. ఓకే, మీరు ఇట్లా చెప్పిర్రా, అది సంగతి. సో కొంచెం మిస్అండర్స్టాండ్ అయింది ఇక్కడ. ఇంతకుముందు వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, ఇది వాడి చూస్తే ఆల్రెడీ అందరూ ఒక సోప్ వాడుతూనే ఉంటారు ఏదో ఒకటి. సో దానికి దీనికి వేరియేషన్ తెలుస్తుంది, దీని క్వాలిటీ అర్థమవుతుంది ఒక వారం వాడి చూస్తే అనేది ఫస్ట్ వాళ్ళు చెప్పాలనుకున్నారు. సో వాడి చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది కాబట్టి డిఫరెన్సెస్ మీరే ఇంక ఇష్టంగా వాడడం మొదలు పెడతారు. అట్లా చాలామంది వాడుతున్నారు ఈ ప్రోడక్ట్ని, అందుకోసమే మాకు ఇంతగా ఫోన్లు వస్తున్నాయి, దీనిపై నేను వీడియోలు చేయాల్సి వస్తుంది మేము. బట్ ఇంకొక డౌట్ సార్, అంటే కొంతమంది డర్మటాలజిస్టులు చెప్తున్న మాట ఏంటి అంటే, సోప్ అనేది కొంచెం రఫ్ ప్రోడక్ట్ ఎప్పుడైనా. సో మీరు ఫేస్కి వాడేటప్పుడు ఫేస్ వాష్ వాడాలి, బాడీకి వాడేటప్పుడు సోప్ వాడితే బెటరు అని అంటూ ఉంటారు. కానీ మీరు చాలా మంది చాలా చెప్తుంటారు. యాక్చువల్గా దెర్ ఇస్ నథింగ్ ఇన్ బుక్స్, ఇలా ఎక్కడ మెన్షన్ చేసింది తెలియదు. దేర్ ఆర్ వండర్ఫుల్ సోప్స్, వండర్ఫుల్ ఫేస్ వాషెస్. ఇదే ప్రిజ్మాస్ వాళ్ళు ఇదే ఫార్ములాతో ఫేస్ వాష్ ఇదే ఇంగ్రీడియంట్స్ తీసుకురావచ్చు. కానీ ఇందులో ఏంటంటే ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు ఎవరో ఎందుకండి, నేను ఇదే సోప్ వాడతాను, ఇదే వాడుకుంటున్నాను నేను, మరి నేను నల్లబడిపోలేదు కదా. నేను బేసిక్గానే తెల్లగా ఉంటాను, మంచి కాంప్లెక్షన్తోనే పుట్టాను, కానీ స్కిన్లో నేను ఇంతవరకు వేరే సోప్ వాడుకునేవాడిని. బట్ నేనే వాడుకుంటున్నప్పుడు నాకే ఆ సాఫ్ట్నెస్ కానీ, కొంచెం క్లియరర్ స్కిన్ కానీ, కొంచెం నరిష్డ్ స్కిన్ లాగా అనిపించడం కానీ, కొంచెం బ్రైటర్గా అనిపించడం కానీ నాకే జరుగుతుంది. సో ఒకటి, ఎవరైనా కూడా రకరకాల కాంప్లెక్షన్స్ ఉంటాయి. వెరీ డార్క్, వీటిష్, గోల్డెన్, వెరీ ఫేర్, అలా రకరకాలు ఉన్నా కూడా ఒక సోప్ అనేది ఎక్స్టర్నల్గా సపోర్ట్లో చేసేటప్పుడు దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనకి ఉన్న స్కిన్ ఇంకా బెటర్గా, ఇంకా బ్రైటర్గా, ఇంకా సాఫ్టర్గా, ఇంకా స్మూత్ ఫీల్ ఇస్తూనే కొంచెం బ్రైటర్ కాంప్లెక్షన్ ఇవ్వగలుగుతుంది. బట్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ ద డ్యామేజెస్ అండ్ స్టెరాయిడ్ క్రీమ్స్. కానీ నిజంగా మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా సార్, అంటే ఇప్పుడు చాలా సోప్స్ యాడ్స్ అవి ఇవి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మీరు వాడి చూడండి వారం రోజులు అసలు ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది అద్భుతం అమోఘం అన్నట్టు మాట్లాడతారు. బట్ మీరు మాత్రం ఏంటి 3 months 1 month 10 days ఇట్ డిపెండ్స్ అని క్లియర్గా చెప్తున్నారు. అంటే ఎందుకు ఈ విధంగా ఎందుకు ప్రమోట్ చేయాలి? ఫాస్ట్గా పనిచేసే ఏ ప్రోడక్ట్ అయినా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఏదో హార్ష్ కెమికల్స్, ఏదో యాసిడ్స్, అంటే స్కిన్ని డీరూఫ్ చేస్తూ పైన ఉన్నటువంటి ఒక లేయర్ని టెంపరీగా ఇన్విజిబుల్గా డ్యామేజ్ చేస్తూ ఇమీడియట్గా ఏదో రిజల్ట్ చూపించినట్టు చూపించిన తర్వాత దాని నుంచి వచ్చే డ్యామేజ్ చాలా అపాయకరం. దాని నుంచి పిగ్మెంటేషన్స్ వచ్చేసేయచ్చు, డార్క్ స్పాట్స్ వచ్చేసేయచ్చు, రకరకాల డ్యామేజ్ అవ్వచ్చు. అలా కాకుండా గ్లూటారోజాతో మీరు రెగ్యులర్గా వాడండి. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పేది ఏదైనా 1 month వాడాలి. 1 month వాడి ఇది మీకు పనిచేస్తుందా లేదా, ఎలా పనిచేస్తుంది అనేది చూసుకుంటూనే దాంతోపాటు దానికి ఇంకా ఎక్స్ట్రా నరిష్మెంట్ లైక్ పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్ లాగా, లేదా పర్ల్ టోన్ గ్లూటాథియోన్ డిస్పర్సిబుల్ టాబ్లెట్ లాగా, లేదా ప్రిజ్మాస్ బ్యూటీ బూస్టింగ్ స్ప్రే 4 కింద కొట్టేలాగా. అలాగే ఫుడ్లో కూడా మంచి హైడ్రేటెడ్ వాటర్ బాగా తీసుకోవడం, అలాగే ఆల్ రెడ్స్ లాంటి ఫ్రూట్స్, ఇప్పుడు యాపిల్స్ అని, పోమగ్రానైట్ అని, పప్పాయ అని, చెర్రీస్ అని, బెర్రీస్ అని, ఇటువంటివి తీసుకుంటా ఉంటే లోపల నుంచి కూడా గ్లూటాథియోన్ ప్రికర్సర్స్ పెరగడం, మెలనిన్ లైటన్ అవుతూ సోప్ అనేది వాడుతుంటే దానికి ఎక్స్ట్రా సపోర్ట్ ఇచ్చేటప్పుడు రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తాం. డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. సో ఈ మాట మాత్రం చాలా క్లియర్. బట్ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి సార్, మాకు సుమన్ టీవీకి సోప్ గురించి వచ్చిన కాల్స్ ఏ ప్రోడక్ట్ గురించి కూడా అంతగా రాలేదు. సూపర్ సక్సెస్ అయిపోయిందండి అసలు, ఇది మామూలు ప్రోడక్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా డిఫరెంట్గా మెటబాలిజం అనేది ఉంటుంది బాడీలో, అరుగుదల. మీకు ఒక ఫుడ్ తింటే వెంటనే అరిగిపోద్ది, ఇంకొకరికి పొట్ట గ్యాస్ ఫామ్ అయింది అంటారు, కొంతమందికి ఏమో అరగలేదు అంటుంటారు. అలా డిఫరెంట్ మెటబాలిజం బాడీకి ఉన్నట్టు స్కిన్కి మనం ఏదైనా వాడేటప్పుడు ఉంటుంటుంది. సో మనం ఏంటంటే అట్లీస్ట్ కొంతకాలం దాన్ని వాడి దాని ఎఫికసీ ఎంజాయ్ చేస్తే అప్పుడు వీ విల్, బట్ ఎంజాయ్ ఇట్ ఇన్ ద రైట్ వే.
అంటే అది వాడుతున్నప్పుడు నేను మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే డోంట్ డ్యామేజ్ యువర్ స్కిన్ విత్ సన్ ఆర్ విత్ ఎనీ అదర్ స్టెరాయిడ్ క్రీమ్స్. ఓకే, ఓకే. అండ్ ఫైనల్లీ సోప్ కొనుక్కోవాలంటే ఇప్పుడు కూడా ఇంకా కొంతమందికి డౌట్ ఉంది. అంటే చూస్తున్న వాళ్ళు మిగతా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్కి కొనుక్కోవాలనుకుంటున్నారు, కానీ ఎక్కడ కొనుక్కోవాలి ఇది పెద్ద ప్రశ్న అయిపోయింది. ఇదివరకు అన్ని సైట్స్లో ఉండేదండి, రకరకాల ఇష్యూస్ వస్తున్నందుకు మెయిన్గా prismasbeauty.com వెబ్సైట్ నుంచి, అలా prismasbeauty.comతో పాటు ఆ స్క్రోలింగ్లో వచ్చేటువంటి వాట్సాప్ నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్, వాటిని కాంటాక్ట్ చేసి ఆ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసిండ్రు కదా, మీరు కానీ ఈ గ్లూటారోజ్ సోప్ కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు మా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు కూడా మీకు కింద నంబర్స్ పేస్ట్ చేస్తూ ఉంటారు మా వాళ్ళు. సో ఆర్డర్ చేసుకోవడానికి ఆ నంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ సార్ చెప్పినట్టుగా వాళ్ళ వెబ్సైట్లో ప్రిస్మాస్ బ్యూటీ వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి కూడా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ ఎత్తుక్కొని మీరు కొనుక్కోవచ్చు. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది అని మాకు మాత్రం విపరీతంగా ఫోన్లు వచ్చినాయి. ట్రస్ట్ మీ చెప్తున్నా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.